వెల్కమ్ టు సిఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని బనిగిసాయిపేట వద్ద స్థానిక టీడీపీ నాయకులు దుప్పట్ల పంపిణీ. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామలయంలో 100 నిరుపేద కుటుంబాలకు అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య, శ్రీరామసేన అధ్యక్షులు హరీష్ రెడ్డి చేతుల మీదుగా కూరగాయల పంపిణీ. సూళ్లూరుపేట మండలం కోటపోలూరు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర. గూడూరు పట్టణ సమీపంలో వెలిసి ఉన్న గ్రామ దేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో వైభవంగా నెలపొంగళ్లు. టీడీపీ నాయకులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, చలికాలంలో పేదలకు దుప్పట్లు పంపిణీ 3వ వార్డులో నాయకులు ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బనిగసాయిపేట వద్ద స్థానిక టీడీపీ నాయకులు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆశీర్వాదంతో ఒకసారి మున్సిపల్ చైర్మన్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఆయన అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, పనిచేసి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. ప్రతిపక్ష నాయకులు మహిళలను కించపరుస్తూ మాట్లాడడం మానుకోవాలని, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎవరు నిలబడలేరని, రాబోయే రోజుల్లో మహిళలే మీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. వార్డులో కొన్ని సమస్యలు తెలియజేశారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళి, మోహన్, నరసింహ నాయుడు, శ్రీధర్, రమేష్, చెంచురామయ్య, శ్రీనివాసులు, రహీం, అల్లీబాషా తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సభాధ్యక్షులు చెంచురామయ్య గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇంతమంది ఇక్కడికి రావడానికి అల్లి విషయం గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. యువత పట్టణ అధ్యక్షుడు సుమన్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. చెంచురామయ్య గారికి, అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మా పుల్లూరు శర్మ. రామా ఇట్లా ఏమన్ కన్ఫ్యూజ్ చేయమాకండి. అదే అన్న ఈ సైడ్ నిలబడండి. రమేష్ అన్న చూడండి అన్న. ఓకే రామా నిదానంగా రండి, అందరికి ఇస్తారు. దయచేసి ఒక తర్వాత ఒక రండి. అమ్మా రావాలా తల్లి, రాండి రాండి రావాలా బాయ్ రావాలా కబాని పెద్దనా సార్ లక్ష్మీపతి సార్ ఎక్కడ చూడండి. మీరు లేండి. ఎలక్షన్లో చెప్పాం, మేము సూపర్ 6 అమలు చేస్తా అన్నాం. సూపర్ 6 అమలు చేయలేమని కూడా చాలామంది చెప్పారు. గెలిచిన వెంటనే సోదరులు చెప్పినట్టు పెన్షన్లు పెంచాం. అలాగే పూర్తిగా బాగా లేకుండా ఇంటి వద్దనే ఉండి లేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాం నెలకి. చూడండి, ఎప్పుడు ఎవరైనా ఇచ్చారా? ఇప్పుడు 4,000 రూపాయలు. అంతకుముందు ప్రభుత్వం మేము పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలకే 500, 250, 250 పెంచింది. కానీ చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచి అదనంగా ముందు నెల కూడా డబ్బులు మీకు ఇచ్చిన విషయం కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. దాంతోపాటు మా నాయకులు
తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ముగ్గురు కూడా 1వ తేదీ అయితే 1వ తేదీ ఆదివారం అయితే 30వ తేదీ 31వ తేదీ మీ ఇళ్ళకి వచ్చి మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా చేతులతో మీకు పెన్షన్ ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది మాకు చెప్పి కూడా మేము మీకు తెలియజేస్తున్నాం. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 15 కోట్లు పెట్టి ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయించారు. తర్వాత మన గవర్నమెంట్ పోయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎవరు ఏమీ చేసిన దాఖలాలు లేవు. మేము వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని తీసుకొచ్చాం, చూపించాం. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీకి వెళుతున్నాను. వచ్చేటప్పుడు ఖచ్చితంగా శాంక్షన్ తీసుకొస్తానని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. మీ ధర్మాన ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా, ఒకసారి ఎమ్మెల్యేనైనా, ఒకసారి ఎంపీగా ఓడిపోయినా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినా, మళ్ళీ మీ అందరి ధర్మాన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అంతా మీ ధర్మమే, మీ దయ్యే. గూడూరు టౌన్లోనే నాకు 14,000 మెజార్టీ ఇచ్చారంటే మీ దయ్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా చెప్పేది నేను ఒకటే, నేను పని చేయకపోతే నాకు ఓట్లు వేయబడలే, నేను మీకు కనిపించకపోతే నాకు ఓట్లు వేయబడలే. మా తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు పని చేయకపోతే మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లే. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతిపక్షాలని, మీరు రాజకీయాల్లోకి వచ్చి అమ్మల్ని అక్కల్ని మీ ప్రకారంగా ఆడవాళ్ళు అంటే శక్తులు, అపర శక్తులు ఆడవాళ్ళు అనుకుంటే ఏ రాష్ట్రమైనా సరే పతనం అయిపోద్దని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఆడవాళ్ళు తిరగబడితే, ఆడవాళ్ళు కన్నీళ్ళు పెడితే ఖచ్చితంగా అది ఏ పార్టీ ఉన్నా సర్వనాశనం అయిపోద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మీ నాయకులు చెప్పండి, ఆడవాళ్ళ గురించి వేరే విధంగా మాట్లాడితే మీరే ఇబ్బంది పడతారు తప్ప మేమైతే కాదని చెప్పి కూడా మరొకసారి వాళ్ళు తెలియజేస్తున్నా. ఈరోజు చలికాలంలో ఒక మంచి నిర్ణయాన్ని మా చంద్రమౌళి గారు అలాగే 3, 4 వార్డు సంబంధించిన నాయకులందరూ కూడా తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఓట్లు 60 వేస్తారు, మళ్ళీ మర్చిపోతారు మిమ్మల్ని. కానీ మేము అట్లా మర్చిపోవడంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేము చంద్రమౌళి అయితే ఎప్పుడు తుఫాను వచ్చినా రద్దు చేసేవాడు. రాన్న పోదాం అన్నాడు, గందరగోళం ఉందన్న కరెంటుతో తగులు, మున్సిపల్ కమిషనర్తో తగులు. అపోజిషన్ ఉన్నప్పుడు చెప్తున్నాం మీకు, ఇప్పుడు కాదులే, ఇప్పుడు చెప్తే చేస్తారు. అప్పుడు ఆ పరిస్థితి లేదు మనకి. వాళ్ళతో కూడా తగులు వేసుకుని చేయించామని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. మా చంద్రమౌళి, మా మోహన్ స్టోర్ విషయం అడిగారు. ఖచ్చితంగా స్టోరు జనార్దన్ రెడ్డి కాలనీలో సబ్ కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఒక స్టోర్ ఏర్పాటు చేస్తాను, లేకపోతే వేరే వార్డులో ఉంటే ఇక్కడ షిఫ్ట్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమం. ఈ కార్యక్రమం సునీల్ అన్న స్ఫూర్తితో పేద ప్రజలకి సేవ చేయండి అని మన సునీల్ అన్న ఎప్పుడు పదే చెప్తా ఉంటాడు. ఎక్కడ పేద ఉంటే అక్కడ సేవ చేయండి అని మాకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంటాడు. ఆ కార్యక్రమంలోనే భాగంగానే మేము ఈ కార్యక్రమం లోకేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా చేయాలనుకున్నాం. మా నాన్న వేరే కారణాలలో బయట ఉండబట్టి ఆ కార్యక్రమం వాయిదా పడింది. అందువల్ల ఇప్పుడు ఇంతమంది పేద ప్రజల సమక్షంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందుకు సంతోషంగా ఉంది ఈ పేద ప్రజలను చూస్తుంటేనే. అలాగే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయన్న. మనం 3వ వార్డు, 4వ వార్డు స్లమ్ ఏరియా రోడ్లు కానీ ప్రతి ఒక్కరు నిన్న టోకన్లు ఇస్తామంటే స్టోర్ అడుగుతున్నారన్న. ఇంత పెద్ద వార్డులో ఒక్క స్టోర్ లేదు. ఆ సమస్య ప్రతి ఒక్కరు అడుగుతున్నారన్న. ఒక్క స్టోర్ లేదు. రోడ్లు ఈ కార్యక్రమం రోడ్లు మరీ ముఖ్యంగా రోడ్లు, అలాగే ఇళ్ల పట్టాలు కావాలంటున్నారు. మా జనార్దన్ కాలనీకి ఇళ్ల పట్టాలు లేవు. జనార్దన్ కాలనీ లేవు, సనత్ నగర్ నర్సరీ మినీ బైపాస్ అటు సైడ్ లేవు. అందరూ పట్టాలు అడుగుతున్నారు. అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల ఈరోజు ఎంతో మంది మహిళలు లబ్ధి పొందారు. ముసలి వాళ్ళు కానీ మహిళలు కానీ ఆర్థికంగా వాళ్ళకి 4,000 పెన్షన్ వస్తుంది, బస్సులో ఉచిత ప్రయాణము, అలాగే ఉచిత గ్యాస్ సిలిండరు, పిల్లలకి తల్లికి వందనము,
ప్రతి కార్యక్రమం చేస్తున్నారు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఏ సమస్య వచ్చినా, వరద వచ్చినా, కరోనా టైంలో కానీ, కరెంటు పైన, వాటర్ దోలాలన్నా ఈ వార్డులో ప్రతి దానికి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు ఈ 2 వార్డులలో బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. అలాగే ఈరోజు 500 మందికి ఈ కార్యక్రమం ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఎంతో మంది ఈ స్టేజ్ మీద ఉన్నారు, అలాగే కింద కూడా ఎంతో మంది ఉన్నారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. వాళ్ళందరూ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఎట్లా సహాయం చేశారో ఈ రోజు కూడా అలాగే సహాయం చేశారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. మనకు లేని వల్ల కారణం వల్ల కొద్దిగా లేట్ అయింది. అందుకోసం ఈ ప్రోగ్రాం ఈ 3వ వార్డులో ఈరోజు పెట్టుకున్నారు. ఈ విధంగా ఈ భారీ జనాంత నుంచి అందరి నుంచి వచ్చిన దానికి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన నేను 2-3 సార్లు ఎమ్మెల్యే గారితో ఈ ఏరియాలో సాగలపాలెంలో వచ్చాం, నడువులోతు నీళ్ళల్లో. ఆ రోజున ఎమ్మెల్యే గారు రాకపోయినా, అధికారులు రాకపోయినా, సునీల్ కుమార్ గారు మమ్మల్ని అందరినీ తీసుకొని మీరందరూ ఇళ్ల కాడికి వచ్చి మిమ్మల్ని యోగక్షేమాలు పరిశీలించి అవసరమైనటువంటి భోజన సదుపాయాలు, పులిహోర ప్యాకెట్లు లేదంటే ఉప్మాను, టమాటో బాతు ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ అందించిన సందర్భాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, మేము అడవి కాలనీ అవుతున్న సౌటపాలెం గిరిజన కాలనీకి వెళ్ళాం. అక్కడైతే మరీ దారుణమైన పరిస్థితి. మొత్తం గిరిజనులు, వాళ్ళకి ఎటువంటి సహాయం లేదు. వాళ్ళకి అందించేవాళ్ళు లేకపోతే తన జోబులు ఆ రోజు ఎంత మొత్తం ఉంటే అంత మొత్తం అక్కడ నాయకులకు ఇచ్చి వీళ్ళకి అవసరమైన ఏర్పాటు చేయమని చెప్పి ఆ రోజు చేసిన సందర్భం నాకు ఈరోజు కూడా గుర్తుంది. అదేవిధంగా సేవ చేయాలా అనే భావన ఆయనకుంది. హైవే మీద లారీలు ఆగిపోతే వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పని తుఫానప్పుడు హైవే ఉన్న లారీ డ్రైవర్లు అందరూ కూడా భోజనం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈరోజు కూడా మాకు గుర్తుంది. ఇది ఆయన సేవా దృక్పథానికి ఒక నిదర్శనంగా చెప్పచ్చు. అదేవిధంగా ఎవరైనా పేదవారు వచ్చి తాను హాస్పిటల్కి వెళ్ళాలా, ఆపరేషన్ చేయించుకోవాలంటే వెంటనే సంబంధిత డాక్టర్లతో మాట్లాడి అవసరమైన ఆర్థిక సహాయం ఆయన చేస్తూ ప్రభుత్వం నుంచి ఎల్ఓసీలు తెచ్చి వారికి వైద్యం చేయించే కార్యక్రమాన్ని మేము అనేక సందర్భాల్లో గమనించిన పరిస్థితి మాకు తెలుసు. ఈ కార్యక్రమం ఆల్రెడీ కొద్ది రోజుల ముందు జరగాల్సింది. ఒక మంచి కార్యక్రమం, పేద ప్రజలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం ఈ వార్డులో ఉన్న పెద్దలందరూ కూడా చేయడానికి నిశ్చయించారు. కానీ ఆ రోజు శాసనసభ్యులు అందుబాటులో లేనందువల్ల, కొన్ని కారణాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఈ నెలలో మామూలుగా చలికాలం ఎక్కువ ఉంటుంది. ఈ సంబంధంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలను టీడీపీ పార్టీ ప్రవేశపెట్టిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని, పిల్లలందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థినులకు పరీక్షా సామగ్రిని అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలలకు ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈరోజు ఎంతో మంది కలెక్టర్లు, డాక్టర్లు, లాయర్లుగా ఉన్నారని, చిన్నతనం నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పాఠశాలకు సీసీ కెమెరాలు అవసరమని తెలియజేశారని, వాటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల కన్వీనర్ రమణ ప్రసాద్, ప్రిన్సిపల్ అంజమ్మ, ధనుంజయ రెడ్డి, చెంచురామయ్య, రహీం, అల్లిపాషా, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాపా ఎడ్జుడు ఒకసారి ఓకే సార్. ఈ యొక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అసలు రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు అన్న విషయాన్ని మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు. అందరికీ నేను తెలియజేస్తాను. రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో ఈ రోజుకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ మంత్రి ఎవరమ్మా మీ మంత్రి చెప్పమ్మా ఎంత మీకు తెలియదా? మీ మంత్రి ఎవరు? మీ నారా లోకేష్ బాబు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నప్పటి నుంచి బిడ్డల భవిష్యత్తు కానీ బిడ్డల చదువు కానీ దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి ఈరోజు ఆయన చేస్తున్నాడు. అలాగే గతంలో లేని విధంగా స్కూళ్ళల్లో పేరెంట్స్ని పిలుచుకొచ్చి టీచర్స్తో మాట్లాడి ఏ బిడ్డ ఏ విధంగా చదువుతున్నారు, అలాగే అక్కడ తల్లిదండ్రుల బిడ్డల చేత పూజ చేసిన కార్యక్రమం కూడా ఒకటి ఏర్పాటు చేసేట్టు చూస్తుంటారు. అలాగే ఈ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్లు కన్నా ఉద్యోగాలు ఖాళీ ఉంటే దాదాపు 15,900 పోస్టులు మీ లోకేష్ బాబు ఫిలప్ చేశాడని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఊరికే మంత్రి పదవి చేపట్టడం కాదు, ఎక్కడ ఏ సమస్య ఉంది. ఈ యొక్క స్కూళ్ళల్లో టీచర్స్ కొడుతుంటే ఎవరు గత 5 సంవత్సరాల్లో ఎవరు కూడా ఫిలప్ చేయాల. అసలు డిఎస్సి అనేది ఏ గవర్నమెంట్ ఫిలప్ చేయాల, చేసింది ఒక్క నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు కూడా మేము ధైర్యంగా చెప్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మా సారు ఇప్పుడే అడిగారు సీసీ కెమెరాలు పోయినాయి సార్ అని చెప్పారు. ఖచ్చితంగా మేము సీసీ కెమెరా అయింది సార్, అవి సీసీ కెమెరా నేను పెట్టిస్తాను సార్, ఇబ్బంది లేదు సార్. ఇదేమి పెద్ద విషయం ఏం కాదు. నా బిడ్డల కోసం నేను చేయాలి, నా బిడ్డ అడిగితే నేను చేయాల్సిందే. కాబట్టి ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ సునీల్ కుమార్ ఉన్నారంటే నిజంగా నేను చాలా అదృష్టవంతులని. ఆ ఆడబిడ్డ తల్లిదండ్రులని గౌరవించండి, అలాగే ఉపాధ్యాయుల్ని గౌరవించండి. అందరూ కూడా ఎవరికి తగ్గకుండా ఒకరికొకరు పోటీ పడి చదివి అన్ని రంగాల్లో మీరు ఈ హాస్టల్ నుంచి ఒక కలెక్టర్, ఒక ఐపీఎస్ అధికారి, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక టీచర్ ఖచ్చితంగా మీరు అవ్వాలన్నటువంటి నమ్మకం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే. కాబట్టి బాగా చదవండి. ఏడు చదివారంటే గూడూరు బీసీ హాస్టల్లో చదివామన్నటువంటి మాట మీ నోటి వెంట వినబడాలని చెప్పి మీ అందరూ కూడా మన గురుకులలో చదివే విద్యార్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని వస్తువులు కల్పించే వాళ్ళు మనకు దొరికినప్పుడు వాటిని సద్వినియోగపరుచుకొని మనం కూడా దినదినాభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా చక్కగా చదువుకొని రేపు 10వ తరగతిలో 100% రిజల్ట్స్ కనుక ఈ గూడూరు గురుకులం కనుక తీసుకొస్తే అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు చాలా ఆనందిస్తారన్నమాట. కన్వీనర్గా నేను ఆనందించడం డిపార్ట్మెంట్ పరంగా ఉంటుంది, కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆనందించడం. అమ్మ గూడూరు గురుకులం ఆయన పరిగెత్తారు పేరెంట్స్ ఎమ్మెల్యే గారి దగ్గరికి, మా అమ్మాయికి అక్కడ సీట్ ఇప్పించు, మా అమ్మాయికి అక్కడ సీట్ ఇప్పించు అని. ఆ పరిస్థితి క్రియేట్ చేయాలి. ఆఖరికి ఎమ్మెల్యే సార్ కూడా అక్కడ లేవయ్యా మీకు, మీ పిల్ల ఎంత మాత్రం జరుగుతుంది చెప్పండి, అక్కడ చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్గా ఉంటుంది, ఉండగలదా మీ అమ్మాయి అని అడిగి లెటర్ ఇచ్చే పరిస్థితి మన పాఠశాలను తీసుకెళ్లాలని చెప్పి మన ఉపాధ్యాయుల్ని ప్రిన్సిపాల్ గారిని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి నేనైతే కన్వీనర్గా ఒకటే చెప్పదలుచుకున్నాను. 10వ తరగతి దాటిన తర్వాత ఇప్పటిదాకా 10వ తరగతి పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. యాన్యువల్ డే తర్వాత 10వ తరగతి పిల్లలంతా టీచర్ అవుతారు మామూలుగా ఇదివరకు. ఇప్పుడు ముందే పెట్టారు యాన్యువల్ డే కాబట్టి ఇంకా నెల రోజులు మీకు పరీక్షలు ఉన్నాయి. ఈ నెల రోజులు కూడా ఏమాత్రం క్రమం తప్పకుండా చదివి 100% ఫలితాలు తేవాలి. ఆయన ఎన్నో బిల్డింగ్ చూసినా కూడా ఎవరు బిల్డింగ్ ముందు రాకపోయేసరికి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి బిల్డింగ్ ఇవ్వడం అని కూడా అడగడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మొత్తం రెడీ చేసి దాదాపు 20,000 స్క్వేర్ ఫీట్లు రెడీ చేసి ఇవ్వడం కూడా జరిగింది. మన ప్రిన్సిపల్ మేడం కూడా
దీన్ని ఏ విధంగా కావాలన్న విధంగా మమ్మల్ని అడిగి తీసుకోవడం కూడా జరిగింది. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ 250 మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటున్నారంటే మా బిడ్డలాగా భావించి మేము కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజే కూడా ఇలా సరస్వతి పూజ కూడా జరిగింది. ఈరోజు 10th క్లాస్ విద్యార్థులకి మేము అందరం కూడా నేనే ఈరోజు దాదాపు 10th క్లాస్ విద్యార్థులకి ప్యాడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే 10th ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి తెలిసినాను అంటే ప్రతి ఒక్క వస్తువు వాళ్ళ తెలుసుతో సహా ప్రతి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ స్కూలు మా సొంత స్కూల్లా భావిస్తున్నాం మేము. అంటే ప్రైవేట్ స్కూల్తో ధీటుగా ఈ స్కూల్ కూడా ఎందుకు ఉండకూడదు అనేది మా ఆలోచన. మంచి రిజల్ట్ ప్రైవేట్ స్కూల్తో ధీటుగా మనం కూడా విద్యార్థులు కూడా మనం ఎందుకు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ, ఎందుకు సాధించకూడదు ప్రైవేట్ స్కూల్స్ లాగా అనేది నా ఆలోచన. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా చదివి ఈ స్కూల్కి మంచి పేరు రావాలా. మీకు ఏ విధంగా కావాలన్నా నా సహాయ సహకారాలు ఈ స్కూల్లో పిల్లలందరూ కూడా నేను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేద కుటుంబాలకు కూరగాయల పంపిణీ వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాపి రామాలయంలో, తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ షిరిడీస్ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన నాగులాపురం గిరిధర్ రెడ్డి మహేశ్వరి దంపతులచే 100 నిరుపేద కుటుంబాలకు అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య, శ్రీరామ సేవ అధ్యక్షులు హరీష్ రెడ్డి చేతుల మీదుగా కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అల్లం రమణయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు తన వంతు సహాయం చేయాలనే పెద్ద మనసుతో 100 మంది పేద కుటుంబాలకు 35,000 రూపాయల విలువ చేసే కూరగాయలను పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి మహేశ్వరి దంపతులు అభినందనీయులని, ఇటువంటి సత్కార్యాలు వారు మరెన్నో చేసి జన్మను సార్థకం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శ్రీరామసేన కార్యదర్శి శివకుమార్, బాబురావు, శేఖర్, కిరణ్, మస్తాన్, తేజ, సుబ్బు, వంశీ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీ సీతారాం. 2002 సంవత్సరం నుంచి శ్రీ షిరిడీస్ అక్షయ సేవా సమితి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతమందో వికలాంగులకు కావచ్చు, చదువుకునేటువంటి బాగా చదువుకునే విద్యార్థులకు చేయూతనివ్వడం కానీ, 3 చక్రాల బండ్లు కానీ, కుట్టి మిషన్లు, యూనిఫామ్, దుప్పట్లు, చీరలు ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చెన్నై వాస్తవులైనటువంటి నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు మహేశ్వరమ్మల దంపతుల దాతృత్వంతో సరాసరిగా 35,000 రూపాయలు కూరగాయలు సరుకులు ఇక్కడున్నటువంటి పేదలకి అందజేయమని చెప్పేసి ఆయన పంపించారు. దాన్ని మన దేవస్థానం స్వామి అయినటువంటి దివ్య అనంతాచార్యుల వారు ఈ కార్యక్రమాన్ని దివ్యంగానే తలపెట్టారు. ఈ కార్యక్రమము శ్రీరామ సేన వారి కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరపడం నిజంగా మన బాలపాలన చేసుకున్నంత అదృష్టం. అందులో మన స్వామి ఈ ఊళ్ళో రావడం ఇంకా అదృష్టం. అందువల్ల ఇట్లాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేస్తున్నారు స్వాముల వారు. దానిలో భాగంగా ఈరోజు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారితో మాట్లాడి, అయ్యా గిరిధర్ రెడ్డి గారు, మా ఊర్లో కూడా మీరు ఎంతమందికి ఎన్నెన్నో చేస్తున్నారు, మా ఊర్లో కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి గట్టిగా మాట్లాడి ఆయన ఉదార స్వభావంతో ఇక్కడ పంపించారు. దీన్ని అందరికి కూడా ఇప్పుడు పంచబోతున్నారు. అందువల్ల అందరూ కూడా ఆయన ఆ కుటుంబం బాగుండాలని ఒక్కసారి జై శ్రీ సీతారాం. నమస్కారం. ఇక్కడ శ్రీ సీతారామ స్వామి ఆలయంలో నాగలాపురం గిరిరెడ్డి గారు అందించినటువంటి కూరగాయలు 35,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఇక్కడికి పంపించడం జరిగింది. దివ్య అనంతాచార్యుల వారు ఈ ఆలయ పూజారి, మంచి మనసుతో నిరుపేదలైనటువంటి గిరిజనులకి, ఇంకా బడుగు బలహీన వర్గాల వారికి ఈ సరుకులు అందజేయడం జరుగుతుంది. ఇది చాలా అదృష్టం, సంతోషంగా. ఆయన ఎవరో మీకు తెలీదు. భద్రాసులో నుంచి 35,000 రూపాయలు ఈరోజు కూరగాయలు తీసేది మీకు పంచుతున్నా అంటే ఒక విధంగా ఆయన యొక్క మనస్సు ఎంత సున్నితమైందో. అలాంటి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా 10 కాలాల పాటు అందరికీ ఉపయోగపడాలని చెయ్యాలంటే ఒకరు ఇద్దరితో కాదు. ఆ రోజు వారధి కట్టాలంటే సీతమ్మ తల్లికే ఆంజనేయ యొక్క శిష్యులందరూ కూడా ఏం చేశారు, తలా ఒక రాయి ఎత్తుకుపోయి వారధి కట్టారు పోయేదానికి.
ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బాలిడిపాలెంలో ఉన్నటువంటి అనంతాచార్యుల చిన్న సేన కాదు ఇది. అది పట్టాభి రామచంద్ర స్వామి చేసినట్టు సేవ అనుకొని ఈసీ పర్వతాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారంటే ఆ సేవకి చేసినటువంటి ఆ సేవకులకి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గిరిరెడ్డి గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. కాబట్టి వాళ్ళు అందరూ కూడా ఆయురారోగ్యంగా పిల్లా పాపలతో ఆస్తి ఐశ్వర్యాలతో ఆనందంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి అతను కూడా. కాబట్టి అలాంటి ఒక కుటుంబం బాగుండాలని 10 కాలాల పాటు శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని, మనకు కూడా ఆంజనేయులాగా ఏ విధంగా సహాయపడతారో అలాగా ఈ గిరిరెడ్డి గారు మనందరికీ అక్షయ సేవా సమితి కూడా సహాయ సహకారం అందిస్తున్నందుకు ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పనిచేసే పట్టణంగానే రోజు ఇంగ్లీష్ కార్మికులకు ఎల్లవెల్లలా సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ సిఐటియు అండగా నిలబడి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తుందని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కటకాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం మనుబోలులోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ మనుబోలు రైల్వే అడ్డులో చుట్టుపక్కల గ్రామాల్లోని కార్మికులకు పని కల్పించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఆదిశేషయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవదానం, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. చేతిలో కంచం చంకన్న బిడ్డ ఉరువాడ కదిలిన వాళ్ళు, చేతిలో కంచం చంకన్న బిడ్డ ఉరువాడ కదిలిన వాళ్ళు. మనుబోలు రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ ఏరియాలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ తన హక్కుల కోసం వాళ్ళ యొక్క సాధించుకునేదానికి, వాళ్ళ యొక్క వేతనాల కోసం ఈ యొక్క ఎర్రజెండా సిఐటియు అండగా ఉంటుందని, దానికి మేమందరం కూడా చేనేత కార్మిక సంఘం తరఫున నేను కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటానని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరం కూడా ఐకమత్యంగా సంఘటితంగా మన హక్కులు సాధించుకొని వేతనాలు పెంచుకొని, పెరిగిన ధరలు, వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకం కార్మిక వర్గం, ఈ వర్గం ఐకమత్యంతో వాళ్ళ హక్కులు సాధించుకునేదానికి అందరూ ఐకమత్యంగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మనుబోలు మండలం మనుబోలు రైల్వే స్టేషన్ దగ్గర గూడ్ షెడ్ కార్యకలాపాలు జరిగే చోట ఈ ప్రాంతంలో ఉండే హమాలీ కార్మికులందరూ ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉండే గ్రామాల ప్రజానీకం అందరూ కూడా పాల్గొన్నారు. మేము ఈ సందర్భంగా సిఐటియు అంటే అఖిల భారత స్థాయిలో కార్మికుల హక్కుల కోసం పనిచేసేటటువంటి సంఘం. కార్మికులకు కనీస వేతనాలు రావాలని, అదే రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పడి పనిచేస్తూ ఉంది. వాళ్ళందరూ ఈ జెండా కింద ఐక్యమయ్యి ఈరోజు మనుబోలు రైల్వే స్టేషన్ దగ్గర ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికుల్ని, ఈ ప్రాంతంలో ఉండే కార్మికులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, అందరూ ఐక్యంగా ఉండి ఇక్కడ కనీస వేతనాలు సాధించుకునే దానికోసం, కనీస కూలి రేట్లు సాధించుకునే దానికోసం అందరూ ఈ జెండా కిందకు వచ్చి మీరందరూ ఐకమత్యంతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రజానీకాన్ని అందరూ కోరుతా ఉన్నాం. అట్నే ఇక్కడ ఉండే పనిచేసే కార్మికులకి కనీస వసతులు కల్పించడం కానీ,
వాళ్ళకి కొన్ని ఏర్పాట్లు ఈ ప్రాంతంలో కూడా చేయాలని చెప్పేసి ఒకటి కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో అనేక కొత్త ఇంపోర్ట్ ఇప్పుడే చూసాం. ఐరన్ ఓర్ లాంటివి రావడం, తర్వాత పక్కనే కోయ కట్టెలు కర్రలకు సంబంధించినవి, తర్వాత మొన్న వచ్చి బియ్యం, కొన్ని వెహికల్స్ని రావడం, తర్వాత ఐరన్కి సంబంధించినవి కొన్ని ఇట్లా రకరకాల కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనం ప్రభుత్వం వైపు నుంచి కొన్ని వసతులు అవి కల్పించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. కార్మికులందరూ కూడా ఒక ఐకమత్యంతో మెసులుకోవాలని చెప్పేసి సందర్భంగా చేస్తూ ఈ జెండా ఆవిష్కరణని మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఓకే నుంచి నూతనంగా జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది. కార్మికులందరూ ఏకంగా ఉండాలని, కార్మికుల సోదరులందరికీ సరైన పద్ధతిలో సరైన రేట్లు ఇవ్వాలని యజమానులు కోరుకుంటూ సిఐటియుగా జెండా ఆవిష్కరణ జరపడం జరిగింది. కార్మికులందరూ ఏకంగా ఉండాలని సిఐటియు అనుబంధంగా మేము కోరుకుంటున్నాం. కామ్రేడ్స్, రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ కింద ఈ యొక్క జెండా ఆవిష్కరణకు ఇచ్చేసి ఈ యొక్క జెండా ఆవిష్కరణని విజయవంతం చేసినటువంటి అందరికీ ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సూళ్లూరుపేట మండలం కోట పోలూరులో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోట పోలూరు పంచాయతీలో ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరు గారుస్తుందని, పేదల కడుపు కొట్టేందుకే ప్రభుత్వం పేరు మార్చి 125 రోజులు పెంచుతున్నట్లు బూటకపు మాటలు చెప్తున్నారని తెలిపారు. 8 గంటలు ఉన్న పనిని 12 గంటలు చేశారని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తామని చెప్పడం పేద ప్రజలకు ద్రోహం చేసినట్లు కాదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆచరణలో పెట్టాయని అన్నారు. అయితే గ్రామాలలో గుడులు, బడులు లేకపోయినా బెల్ట్ షాపులు మాత్రం అధికంగా ఉన్నాయని, రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయని, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యంతో ఉందని తెలిపారు. మళ్లీ మనందరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అటు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వైఎస్ షర్మిల తెలియజేశారు. పై కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువం బాబు, కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మావుడూరు వెంకట చలపతి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారానికి ఎన్ని రోజులు పోతావు? పని ఉన్నప్పుడు మొత్తం పోతావు అని పోయిన సంవత్సరం వెంకటమ్మ సూలూరు 100 రోజుల పని హామీలు తీసుకొచ్చి మజ్జిగ అయితే నీళ్ళు అయితే కరువు పనులు చేయించి మమ్మల్ని అందరూ దివ్యంగా చూశాడు. పుష్కలంగా బాగా మొన్న లేవలేని బిడ్డ బయటలో వస్తుంటే అట్ట కింద పడిపోయింది గుట్లకి. ఒక్క రోజు కూడా బాగా, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోజు బాగా ఏంటారా ఎట్టుపోయేది. ఎవరన్నా బాగా వస్తారు అర్ధరాత్రిలో సరువులు వాళ్ళని తీసుకొని బాగుంటామా? ఆన్లైన్ వస్తారు. ఏ ప్రభుత్వంలో మందులు అమ్మొచ్చామా? టౌన్ లో షాపుల్లో పెట్టుకోండి. పల్లెటూరులో మందులు అమ్మి ఎవరన్నా వాళ్ళ జీవితం బాగుండదా? ఎవరైనా చూసుకున్నారా? ఎందుకంటే అంటే కూడా లిక్కరే ఎక్కువ అమ్ముతున్నారు. అంటే లిక్కర్ మాఫియా చేసుకుంటూ, లిక్కర్ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అంటే ఎంత దురదృష్టకరం. అన్న ఆలోచన కదా వైసీపీ ఇదే చేసింది, కూటమి సర్కారు ఇదే చేసింది. లిక్కర్ షాపుల గురించి మాట్లాడుతున్నా నేను. ఎక్కడ చూసినా ఉన్నాయి. బడులు, గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి. అవునా? మరి ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తున్నాయి? ప్రజల గురించి, ప్రజల మేలు గురించి ఆలోచన చేస్తున్నాయా? లేకపోతే ప్రజల్ని మత్తులో పెట్టి పరిపాలన చేసుకుందాం, వాళ్ళ పార్టీ వాళ్ళు లూటీ చేసుకుందామని ఆలోచన చేస్తున్నారా? మీ అందరిలో కూడా చైతన్యం రావాలి. మీ అందరిలో కూడా ఆలోచన పుట్టాలి. కాంగ్రెస్ ఉన్నప్పుడు రోడ్ రేస్ చేశారా? అన్నా ఇదే కాంగ్రెస్ జెండా, ఇదే కాంగ్రెస్ జెండా మీ అందరికీ అన్నం ఇచ్చింది. ఒకప్పుడు మీ అందరూ ఓట్లేశారు. అవునా? మీకేమి కాంగ్రెస్ జెండా కొత్తగా ఇదిగోండి హస్తం గుర్తు బీజేపీ పార్టీ.
అసలు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు. అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేయాలని చూస్తున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు, గాడ్సేకి మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు మహాత్మా గాంధీ ఇద్దరు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మహాత్మా గాంధీని ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను కూలీ చేసే పార్టీ బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీ అధికారంలో మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో పాటుపడ్డారు. అలాగే ఈ పథకం కూడా గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామానికి సంబంధించిన పనులు చేసుకునే వీలుండేటట్టు ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు. అంటే గ్రామంలో ఒక బావి కావాలా, లేక ఒక రోడ్ వేసుకోవాలా, లేక చేనులో ఏదైనా గట్టేసుకోవాలా, లేక పుడికలు తీయాలా, ఇలాంటివి ఏ పనులున్నా ఆ గ్రామస్తులే నిర్ణయించి గ్రామ సభలో దానికోసం ఉపాధి పని పెట్టి ఉపాధి పని చేయించుకున్నాక వేతనాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన కొత్త చట్టంలో గ్రామాలకే సంబంధం ఉండదు. అంటే మీ గ్రామంలో పనులన్నీ ఆగిపోతాయి, గ్రామ అభివృద్ధి జరగదు. బీజేపీ పార్టీ నోటిఫై చేస్తుందట ఎక్కడ పని జరగాలి అని, ఏ రాష్ట్రంలో ఎంత పని ఇవ్వాలి, ఏ జిల్లాలో ఎంత పని ఇవ్వాలి, ఏ గ్రామంలో ఇవ్వాలి, లేక ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఇవ్వద్దు అని. అంటే వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలలో, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కువ పని ఇస్తారు, ఎక్కువ ఫండ్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అంటే ఇప్పుడు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉపాధి హామీ పథకం పని చేయబోతుంది అన్నమాట. అంతేకాదు గ్రామాలలో పని చేయరు అంటే బీజేపీ పార్టీ పక్కన ఒక ప్రాజెక్ట్ నడుస్తుండగానో లేకపోతే ఏదైనా కాంట్రాక్టర్ కింద ఆ ప్రాజెక్ట్ ఉంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తము ఆ కాంట్రాక్టర్ కింద తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే లేబర్ సప్లై చేయడానికి ఈ గ్రామస్తులంతా వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ చెప్తున్నది ఉపాధి హామీలో 100 రోజులే ఇచ్చేవాళ్ళు, మేము 125 రోజులు ఇస్తాము అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది పచ్చి అబద్ధం అని ముందు చెప్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సగటున కేవలం 52 రోజులు మాత్రమే సంవత్సరానికి ఉపాధి హామీ పని కల్పించారు. అంటే 100 రోజులు కూడా ఎక్కడా కల్పించలేదు. కేవలం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు వీళ్ళు 125 రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి మీరు పిచ్చివాళ్ళ, మీరు గొర్రెలా, మీరు వెరివాళ్ళ? ఏమన్నా ముమ్మాటికి ఇవ్వరు. 100 రోజులు చట్టంలో ఉంది పని ఇవ్వాలని, కానీ 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు ఇప్పుడు 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం, పచ్చి మోసం, పచ్చి బూటకం. ఇది ఎవరు కూడా నమ్మకం. వీళ్ళకి నిజంగానే ఉపాధి హామీ 125 రోజులు చేసే చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు గారు పోయిన సంవత్సరంలో 2025లో 18.5 లక్షల జాబ్ కార్డులు ఎందుకు తొలగిస్తారు? అంటే వీళ్ళందరికీ ఉపాధి చేసుకునే అవకాశమే లేదు. అంటే దాదాపు 35 లక్షల మందికి అసలు ఇక ఉపాధి హామీ నుంచి తొలగించేశారు. అంటే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందా ఉపాధి హామీ జరగాలి అని? అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కేవలం ఒక 6 గంటలు 7 గంటలో పని చేసేవారు, అవునా? ఇప్పుడు బీజేపీ తెచ్చిన కొత్త చట్టంలో 12 గంటలు పని చేయాలట. 12 గంటలు మండు ఎండలో పని చేయాలి అంటే ఆడవారికి చేతనవుతుందా? అసలు మగవాళ్ళకైనా చేతనవుతుందా? ఎవరికి చేత కాదు. ముఖ్యమైన తేడా ఏమిటంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో పూర్తిగా నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు బీజేపీ చట్టంలో కేంద్రం ఇవ్వదట, 60% ఇస్తారట, 40% రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలి. మన రాష్ట్రం మళ్ళీ ఉపాధి హామీ ఖర్చు పెట్టుకునేంత స్తోమత మన రాష్ట్రానికి ఉందా? ఇప్పటికే చంద్రబాబు గారు కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు ఉపాధి హామీ ఖర్చు పెట్టుకోవాలి అంటే పెట్టుకోగలరా? ఇది వరకు 500 కోట్లు అయితే ఇప్పుడు 5,000 కోట్లు అవుతుంది. ఇంత ఖర్చు చంద్రబాబు గారు పెట్టుకోలేరు, పెట్టుకోరు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 60% ఇవ్వాల్సిన అవసరం కూడా పడదు.
ఇది వీళ్ళ కుట్ర. ఉపాధి హామీ పథకము అంటే పేదవాళ్ళకు ఉపాధి కల్పించి వాటికి వేతనాలు ఇస్తే డబ్బులు మొత్తం పేదవాళ్ళకే పోతాయి. బీజేపీ నాయకులకు బీజేపీ బినామీలకు పోవు కదా. అందుకని ఈ పథకాన్ని ఎత్తేస్తే, ఈ పథకాన్ని మూసేస్తే ఆ డబ్బులకి కూడా ఆసరాగా నిలబడి ఉపాధి హామీ ఎంతో. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు అంటుకున్న జమాయిల్ తోటకు అంటుకున్న మంటలు అదుపు చేసిన అగ్నిమాపక శాఖ. నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిధిలోని మొలకలపుండ్ల గ్రామంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్తో జమాయిల్ తోటకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మొలకలపూండ్ల గ్రామానికి చెందిన అడుసుమల్లి కమలమ్మ, అడుసుమల్లి రాజయ్యకు సంబంధించిన జమాయిల్ తోట కంచెకు మంటలు అంటుకోవడంతో తెలుసుకున్న తోట యజమానులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విద్యుత్ వైర్లు తగిలి మంటలు అంటుకోవడం, జమాయిల్ తోట అగ్నికి ఆహుతి అవ్వడం జరిగిందని తోట యజమానులు ఆవేదన చెందారు. చెట్లు ఆడదాకా 4 సార్లు అది కొనవరకు కట్టవ ఆడదాకా రన్నింగ్ దాకా చెట్లు చూడు ఎట్లా ఉన్నాయి. ఎట్లా కాలిపోయి 3 సార్లు 4 సార్లు అది కట్టవ మొత్తం పోయింది. 4 వర్షాలు పనికిరావు. 4 వర్షాలు ఈ 7 వల్ల 4 వర్షాలు పనికిరావు. ఆర్పే ప్రయత్నం చేయాలా? చేసిన అలిగాల ఈ ఎలాగా వచ్చి అంతా చుట్టుకునేసింది. మరి మొలకలపొళ్ళ, నా పేరు రాజయ్య. మరి 2 ఎకరాల చౌక కాలిపోయింది. మా పక్క తోటలో 2 ఎకరాల జామాయిలు కాలిపోయింది. వాళ్ళది కమలమ్మది, ఆచిమల్లి కమలమ్మ, ఆచిమల్లి బాలకృష్ణ మా నాయన పేరు. చౌక ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. జామాయిలు ఒక 2 ఎకరాలు ఉంటుంది మొత్తం. ఎందువల్ల కాలింది? ఇది కరెంటు సర్కిల్ వల్ల అది స్పార్క్ వచ్చి 32 kV వచ్చి అది రావులు పడిపోయింది తోటలో. అందువల్ల ఇదంతా కాలిపోయింది. కటవలు కానీ, ఆ జామాయిల తోట కానీ, సౌక్కి ఈ కటవ తగులుకొని సౌకలు కానీ ఇవన్నీ కానీ చాలా నష్టపరైంది. ఈ విధంగా కరెంటు ఏఈ కానీ, ఎంఆర్ఓ తహసీల్దార్ కానీ ఇవన్నీ ఎవరో పరిశీలించి ఎవరో నష్టపరిహారం కానీ ఇట్లా ఎవరో చూడాలి. మాకు ఎవరు లేని దానివల్ల ఇవన్నీ నష్టపరిహారం అయిపోయాయి. ఇవన్నీ ఎవరో చూసి ఎవరో కరెంటు ప్రాబ్లం వల్ల ఇవన్నీ సర్క్యూట్ వల్ల ఇవన్నీ జరిగాయి. ఎవరు లేని వల్ల మొత్తం నష్టపరిహారం ఎక్కువైపోయింది. ఇవన్నీ చూడాలి వచ్చి. ఇప్పుడు ఎవరు ఆపారు? ఇది ఫైర్ ఇంజన్ వచ్చిందా లేకపోతే మీరే ఆపారు? వచ్చి చాలా సేపు అయింది వచ్చి అది జరిగి 100 మంది వచ్చి ఆర్పేసుకున్నాము. ఫైర్ ఇంజిన్ కూడా ఫోన్ చేసాము. కానీ అందరికి వచ్చి ఈ విధంగా చూసుకొని కొంచెం కరెంట్ లైన్ మ్యాన్ కానీ ఏఏ గారికి కానీ ఏమైనా ఫోన్ చేశారా? చేసాము. స్పందించారా వాళ్ళు? కరెంట్ చేశారు వాళ్ళేమో. ఆ తర్వాత ఇవన్నీ చూసుకున్నాము. కానీ నష్టపరిహారం జరిగిపోయింది. కానీ అధికారుల వరకు స్పందించాలి. గూడూరు పట్టణ సమీపంలో వెలిసి ఉన్న గ్రామ దేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో నెల పొంగళ్లు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు గ్రామ దేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి తర్వాత వచ్చే నెల మొదటి ఆదివారం అమ్మవారికి నెల పొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పలు రకాల పుష్పాలతో అమ్మవారు పూలంగి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో దేవస్థానం కిక్కిరిసింది.
మా దర్శనం దేశం చేరండి, మా దర్శనం దేశం చేరండి. కావాలి పోయిందా ఈరోజు మెయిన్ కదా
కాళమ్మ దేవస్థానం ఈ భోగి పండుగ ముందు రోజు ఉత్సవం చేయడం ఆనవాయితీ. ఆ గ్రామ దేవత కాళమ్మ గ్రామంలోకి ప్రవేశిస్తేనే భోగి మంటలు వేసుకొని భోగి పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా ఉత్సవం జరిగిన 4వ ఆదివారం నెల పొంగలు జరుపుతాము. ఈ నెల పొంగలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక 6,000 మంది పైనగా భక్తులు వచ్చి ఒక 5,000 మంది దాకా ప్రసాదాలు భోజనాలు అన్నదాన కార్యక్రమం పెడతాము. దాంట్లో ఒక 5,000 మంది దాకా దాంట్లో పాల్గొంటారు. ఇది ప్రతి సంవత్సరము ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నాము. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాదు ఈ అభ్యాస్ అకాడమీ చైర్మన్ డాక్టర్ ఫన్ పవన్ శాస్త్రి మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఆలోచనలతో ముందుకు సాగి అద్భుత విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ గాయత్రి స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మరియు ఇతర స్కూల్ కరెస్పాండెంట్స్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కాకుండా ఈ పిచ్చి పిచ్చి కాకుండా మన ఇంకేమన్నా అబ్బా కరెక్ట్ రెడ్డి గారు ఎవరి మాట్లాడదాం రెడ్డి గారు మైక్రో స్పైస్ శేఖర్ సార్ అమ్మో ఇది బాగా ఏ సర్టిఫికేట్
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు పట్టణంలోని బనిగి సాయిపేట వద్ద స్థానిక టీడీపీ నాయకులు దుప్పట్ల పంపిణీ. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయంలో 100 నిరుపేద కుటుంబాలకు అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య, శ్రీరామసేన అధ్యక్షులు హరీష్ రెడ్డి చేతుల మీదుగా కూరగాయల పంపిణీ. సూళ్లూరుపేట మండలం కోటపోలూరు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర. గూడూరు పట్టణ సమీపంలో వెలిసి ఉన్న గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో వైభవంగా నెలపొంగళ్లు. ఇవి ఇప్పటివరకున్న సీఎం న్యూస్. నమస్తే.